సీతాఫలం అమ్మ ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లో ఇప్పుడు సీతాఫలాలు తిన్నావా? లేదు, అసలు తినలేదు కదా, ఇప్పుడు తింటావు అనమాట. మరి ఇంత సమ్మర్ లో సీతాఫలాలు, చెట్టు నిండా సీతాఫలాలు. ఇక్కడ చూసారు ఎట్లా ఎండిపోయినాయో. నేను 4 days బయటికి వెళ్ళాను. ఈ సరిగా వాటర్ పోయి అన్ని ఇట్లా ఎండిపోయి పండిపోయినాయి అనమాట. పండిపోగానే కొయ్యాలి కదా, కొయ్యలేదు. మార్నింగ్ పండిపోయి రాలి పడిపోయింది. నేను ఇప్పుడు మీకు టేస్ట్ చూపిస్తాను. చూసారా, సమ్మర్ లో సీతాఫలం. సో సమ్మర్ లో కూడా సీతాఫలం. సో సీతాఫలం ఇంత పెద్ద చెట్టును మనం టెర్రస్ లో ఎక్కడన్నా చూసామా? ఎంత బాగుంది, ఇంత హెల్దీగా. ఈ ఆకులు కూడా చాలా హెల్దీగా. అంటే మనము పల్లెటూర్లలో పెంచుతాం కదా, అలా ఉన్న ఏంటి సీక్రెట్ చెప్తా. ఇదిగో ఇది టేస్ట్ చెప్పు. సో ఈ సీతాఫలం అయితే టేస్ట్ చూద్దామా? చాలా చాలా స్వీట్ గా ఉన్నాయి. ఎంత స్వీట్ ఉంది కదా, చాలా స్వీట్ ఉన్నాయి. అసలు మనకి వింటర్ లో కూడా ఇంత టేస్ట్ రావేమో, మనకి ఎంత టేస్టీగా ఉంది. చాలా స్వీట్ గా ఉన్నాయి అసలు. నెక్స్ట్ అక్కడ వాటర్ యాపిల్స్ 2 రకాలు ఉన్నాయి. దానిమ్మ చూసారు కుండలో. నూర్జహాన్ గారు, సీతాఫలం చాలా స్వీట్ గా ఉంది. ఈ విత్తనాలు ఉన్నాయి కదా, మీరు దీన్ని ఏం చేస్తారు? ఇప్పుడు పారేస్తారా? ఓ, ఇక్కడ విత్తనాలు పారేయకూడదు, ఇలా పడేయము, తొక్కలు పడేయము, అన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. అన్ని సేవ్ చేసుకోవాలి, అవే కొత్త మొక్కలు వస్తాయి. లోపలిది తింటాము, పై ఇదంతా మన ప్రకృతికి. అండ్ ఇక్కడ ఈ మొక్క చూడండి, నిమ్మకాయలండి. నిమ్మకాయలు, ఇవి నిమ్మకాయలు తెలుసా? బత్తాయి నిమ్మ అంటారనమాట. ఇది ఇప్పుడు చిన్న సైజు, సమ్మర్ వల్ల కొంచెం సైజు తగ్గింది. ఈ సైజు కాయ కాస్తుంది ఒక్కోటి. ఇక్కడ చూడండి, నిమ్మకాయ ఈ సైజు ఉండడం ఎక్కడన్నా చూసారా? బత్తాయి లాగా ఉంది కదా, దాని పేరే బత్తాయి నిమ్మ. ఇప్పుడు మళ్ళా పూత వస్తుంది చూడండి, గుత్తులుగా వస్తుంది అనమాట పూత. ఇది చూసారా, ఒకే కొమ్మకి ఎంత పూత చూడండి. 5-6 కాయలు నిలబడిపోతాయి. 5-6 కాయలు అలా గుత్తి అలాగే ఉంటది అనమాట, ఒక్క పూత కూడా రాలదు. ఓకే, ఇది ఇయర్లీ ఎన్ని కంటిన్యూ చెట్టున ఉంటాయి, ఇంతకంటే ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ కదా ఇంకా ఎక్కువ ఉండాలి. చెప్పాను కదా, నేను ఊరు వెళ్ళేసరికి సరిగా వాటర్ పోయలేదు, అందుకే ఇలా ఉన్నాయి. లేదా చెట్టు నిండా కాయలతో ఉంటది అనమాట సమ్మర్ లో కూడా మన గార్డెన్. ఓకే, చెట్టు నిండా కాయలు కాస్తున్నాయి, చూసారు కదా. సో ఇది వైట్ నేరేడు, ఇది చూసారా, తెల్ల నేరేడు. ఇది మొన్నే కాయలు కోసేసాను, తెల్ల నేరేడు. నెక్స్ట్ ఇది బాబ్డాస్ చెర్రీ. ఇది ఒక రకమైన చెర్రీ చెట్టు అండి, బాబ్డాస్ చెర్రీ అంటారంట. ఈ తీగ ఏంటి? ఇది బత్తాయి. ఓకే, ఇది చూసారా, కిలో జామ. ఇది జామ ఈ సైజు కాస్తుంది. ఈ చెట్టు ఇప్పుడు సమ్మర్ వల్ల కొంచెం ఉంది, ఇప్పుడు వర్షం పడగానే బాగా చిగుర్లు వచ్చేస్తాయి అనమాట, బాగుంటాయి. అన్ని పూల మొక్కలు. సో మధ్యలో పూల మొక్కలు వేసేసారు. ఇది ఏంటి, ఈ మొక్క ఏంటి? ఇక్కడ సమ్మర్ లో చూసారా, విత్తనాలు వేసాము, అంత చూపిస్తాను వెళ్ళేటప్పుడు మీకు. ఇదంతా టమోటా, వంగ అంతా నారు పోసాను అనమాట. ఇది చిక్కుడు. ఇప్పుడు ఎందుకు వేసారు అంటే, మనకి జులైకి మనం కాపు తీసుకోవాలి. జులైకి ముందుగానే కాపు. ఇప్పుడు సీడ్స్ వేసి పెట్టుకుంటే జులైలో మనకు వస్తాయి. అందరు ఏంటంటే మీకు అప్పుడే వచ్చేసింది అంటే ఇది అనమాట సీక్రెట్. నేల మనం విత్తనాలు వేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చిక్కుడు కూడా వేసాను చూడండి. ఓకే, చిక్కుడు రెడీగా. అయితే మేడం, మనము ఊర్లకు వెళ్తూ ఉంటాం కదా, మీరు అన్నారు కదా 4 రోజులు లేకపోతే కొంచెం ఎండిపోతున్నాయి అనేసి. సో మనము ఒకవేళ ఊర్లకు వెళ్లే పాటైతే నీళ్ళని ఎలా వీటికి సేవ్ చేసి పెట్టాలి? ఎన్ని నీళ్లు పెట్టాలి? ఎవరన్నా మనిషిని పెట్టుకోవాల్సిందే, వాటర్ పోయమనాల్సిందే, వాటర్ పోయాల్సిందే. ప్రతిరోజు మార్నింగ్, రోజుకి ఒకసారి. సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీలో అయినా. వర్షం బాగా పడింది అనుకోండి, పెద్ద వర్షాలు పడితే ఇవ్వక్కర్లేదు. మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అదేంటంటే మట్టి గుల్లగా ఉంటది, పోసిన వాటర్ రూట్స్ తీసుకొని బయటకు వదిలేస్తుంది అనమాట. అది కిచెన్ వేస్ట్ వాడటం వల్ల. అదే మట్టి మనం వాడేమంటే గట్టిపడిపోద్ది, వాటర్ అలా కిందకి వెళ్ళిపోవు. ఇది అట్లా కాదు, అందుకని ప్రతిరోజు వాటర్ పోయాల్సిందే. ఇప్పుడు కొంతమంది మీరు వింటూ ఉంటారు, 2 రోజులకు పోయిండు, 3 రోజులకు పోయిండు అని చెప్తుంటారు. నేను చెప్పను, ప్రతిరోజు పోయాల్సిందే. సమ్మర్ లో 2 times 3 times అంటారు, అట్లా కూడా పోయిను. సమ్మర్ లో మార్నింగ్ ఒకసారి. ఓకే, సమ్మర్ లో మార్నింగ్ ఒకసారి. ఒకవేళ రెయినీ సీజన్ అయితే, వర్షం బాగా పడింది అనుకోండి, అక్కర్లా. అంటే ఎక్కువ వర్షం పడి ఎక్కువ నిండిపోతుంది కదా, వాటర్ వచ్చేస్తుంది బయట నుంచి. అదిగోండి హోల్స్ ఉన్నాయి చూడండి, ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కాబట్టి అది
మిద్దె తోటల్లో ఏంటంటే లైట్ వెయిట్ చూసుకోవాలమ్మా, ఇంపార్టెంట్. నేను ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను. ఏంటంటే కొంతమంది కొన్ని గార్డెన్లు చూస్తుంటాం, ఫుల్ నింపేస్తూ ఉంటారు, వెయిట్ మట్టి ఇంతంత వేసేస్తుంటారు, కానీ అట్లా చేయకూడదు. తర్వాత మనకి ఇప్పుడు 26 ఇయర్స్ ఈ బిల్డింగ్, కానీ ఇంతవరకు ఎలాంటి లీకేజ్ లేదు. మరి మీరు ఈ టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇవన్నీ మీరే ప్లాన్ చేసుకున్నారా? ఓకే. మరి ఈ నీళ్లు ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ అంటే నీళ్లు కిందికి ఇంకుతాయి అంటారు కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కింద ఏంటంటే నేను బండలు వేయించామ్మా. బండలు మడి ఉంది కదా, అది మా చిన్న చిన్న మడులే, పెద్ద పెద్ద మడులు కూడా కాదు. ఈ మడి చూసారా? అది చిన్న మడి, 18x18 ఇది హైట్. ఓకే. ఇంత హైట్ మళ్ళు కట్టడం, పెద్ద పెద్ద మళ్ళు అవన్నీ అవసరం లేదనమాట. ఇప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి రూట్స్ కింద కల్లా వెళ్ళవు, సైడ్కి వెళ్తూ ఉంటాయి. ఆ సైడ్కి వెళ్ళినప్పుడు మనకు సైడ్కి వెళ్ళే అవకాశం కల్పించాలి అంతే. కింద ఏంటంటే నేను బండలు వేసాను, ఫస్ట్ పేపర్ వేసాను అనమాట. మందపాటి పేపర్ తెచ్చేసితే రాత్రి అంతా నిద్రపోలే. ఎందుకు అంటే అది ఒకవేళ మనం ఏదైనా తవ్వుతాము చేస్తాము చినిగిపోద్ది, అలాంటప్పుడు స్లాబ్ మీద వాటర్ పడిద్ది. స్లాబ్ మీద ఎక్కువ రోజులు వాటర్ అలా నిలబడిందంటే లీకేజ్ వస్తుంది. అందుకని మళ్ళా తీసేపించి మళ్ళీ నేను బండలు వేపించాను. కిందంతా బండలు వేపించి పర్మనెంట్. ఇక స్లాబ్ మీద బండ ఉన్నప్పుడు వాటర్ లీకేజ్ అనేది రాదు. ఒకవేళ వాటర్ పడ్డా ఇలా ఈ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అదొకటి. ఈ బడులు కట్టించామంటే అది ఇంపార్టెంట్. తర్వాత పెద్ద పెద్ద మళ్ళు అక్కర్లా. మిద్దె తోటల్లో ఎప్పుడైనా సరే బిల్డింగ్ల మీద చిన్న మడులు చాలు. ఇప్పుడు చూడండి ఈ సపోటా చెట్టే చూడండి మీరు, ఎంత పెద్ద చెట్టు, నేలలో కూడా ఎంత పెద్దది. మరి అలా అయిందంటారు. అది చూడండి, అది చివరి ఉంది. ఆ రూట్స్ ఎట్లా ఇక్కడ ఈ అవకాశం కల్పించాం, ఇటు వెళ్ళిపోతాయి. మళ్ళీ దాని పక్కనే ఒక ఇది, తర్వాత బొప్పాయి చూసారు, మునగ, ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ లైన్ గా. టెర్రస్ మీద మునగ ఉండడం ఎక్కడన్నా చూసారా? అది కూడా ఇంత పెద్ద మొక్క, చెట్టు కాదు అది, మొక్క కాదు, పెద్ద చెట్టే ఉందన్నమాట. సో నేల మీద కూడా దానిమ్మ, అదే లైన్ లో దానిమ్మ చూడండి 10 ఫీట్లు పొడవులో. మళ్ళీ ఇక్కడ కరివేపాకు. అయితే నూర్జహాన్ గారు, ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు కదా, సో వేర్లు మన బిల్డింగ్ లోపలికి వెళ్తాయి అని కొంతమంది అనుకుంటారు కదా, అంటే మన గోడల లోపలికి కూడా చీల్చుకొని పోతాయి అంటారు కదా, మరి అట్లా ఇప్పుడు ఇది గ్రాఫ్టెడ్ మొక్కలు పెట్టుకోవాలనేది. అందుకే విత్తనాలతోటి గనక మనం మొక్కలు పెంచితే అవి 9 ఏళ్ళు 10 ఏళ్ళకి గానీ కాపు ఇవ్వవు. అదే గ్రాఫ్టెడ్ మొక్క 1 ఇయర్ లో మనకు కాపు ఇస్తుంది. రూట్స్ ఏంటంటే ఇట్లా ఈ సైడ్కి వెళ్తే గానీ కిందకి వెళ్ళిపోవు. రూట్స్ ఎక్కువగా వెళ్ళిపోయి బిల్డింగ్ ని డిస్టర్బ్ చేసి అంత ఉండదు అనమాట. ఇప్పుడు అది 25 ఏళ్ళు ఈ మొక్కకి. అప్పటి నుంచి ఉంది చూడండి, ఎన్ని కొమ్మలు కొట్టేసి ఉంటాము ఈ సపోటా చెట్టు. మరి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. అవును, చాలా బాగుంది. మరి ఇంత హెల్దీగా గ్రీన్ గా ఒక్కొక్క ఆకు ఫ్రెష్ గా ఉంది కదా, దీనికి ఏంటి సీక్రెట్? అంటే కంపోస్ట్ మీరు స్వయంగా తయారు చేస్తారు అని మేము విన్నాము. ఒకసారి మా ప్రేక్షకులకి కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ ఎలా తయారు చేస్తారో చూద్దామా? రకరకాల పద్ధతులు నేను కనిపెట్టి నాకు నేను ఎలా 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 అనుకుంటూ నేను ఇన్ని రకాలుగా చేశానమ్మా. ఒకటి ఎండబెట్టే విధానం, వాటర్ లో కలిపే విధానం, మొక్క పక్కన వేస్తా చూడండి, అక్కడ చూపియండి. మొక్క పక్కన కిచెన్ వేస్ట్ వేసింటే అసలు ఎవరు అలాంటి సాహసం చేయలే. నేనే చెప్పాను అనమాట. మొక్క పక్కన మనం కిచెన్ వేస్ట్ వేసినప్పుడు దాని మీద మట్టి కప్పినప్పుడు ఎలాంటి పురుగు రాదు, ఎలాంటి మొక్కకి డిస్టర్బ్ చేయదు అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా, సో నూర్జహాన్ గారి సీక్రెట్ చెప్పారనమాట. ఇప్పుడు మన కిచెన్ లో ఏమైనా వేస్ట్ ఉంటాయి కదా, ఆ కిచెన్ వేస్ట్ మనం డస్ట్బిన్ లో పారేయకుండా ఇట్లా మొక్క ఉంటుంది కదా, మొక్క పక్కనే ఇందులో వేసి దీని మీద మళ్ళీ మట్టి కప్పేయాలి. దీంతో ఎలాంటి స్మెల్ కానీ చెడు వాసన కానీ ఏమీ రాదు, పురుగు కూడా రాదు. సో మొక్కలు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అండ్ దీన్ని తీసుకొని మనం వేరే మొక్కల్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక 10 రోజుల తర్వాత మీరు ఎక్కడ పెట్టారు నేను కిచెన్ వేస్ట్ అని ఎత్తుక్కోవాలి, కనిపించదు మీకు, కంపోస్ట్ అయిపోద్ది. అక్కడికి రూట్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఆకులు వేయండి. ఆకులు నేను చేసిన విధానం అంతా ఇదే, మన ఆకులతోటి మన వ్యర్థాలతోటి. సో కిచెన్ వేస్ట్ అన్నారు, ఏ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. నేను తొక్కలతో పాటు పెరుగు, మజ్జిగ, అన్నము, చపాతి అన్ని కంపోస్ట్. మనం మట్టిలో కరిగిపోయే ఏ వస్తువైనా వదిలేదు లేదు అనమాట మనం. అది సంగతి. ఆ పేపర్లు, ఆ కవర్లు అలాంటివి తప్ప ప్రతిదీ మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. మొక్క పక్కన వేయొచ్చు, అన్నం వేయొచ్చు, చపాతీలు అన్ని వేసి కంపోస్ట్ చేస్తారు. సో ఇది అన్నమాట. సో నూర్జహాన్ గారి బలంగా మొక్క పెరుగుతుందంటే అన్ని రకాలు. ఇప్పుడు ఏంటంటే
కాల్షియం ఒకటేయండి, ఫాస్ఫరస్ ఒకటేయండి, ఈ మందులన్నీ చెప్తుంటారు. అవన్నీ మన కిచెన్ వేస్ట్ లో దొరుకుతాయి. నేను చెప్పేది అదే అనమాట. మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు కిచెన్ వేస్ట్ లో ఉన్నాయి. తర్వాత పశువుల ఎరువు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.